శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్రతములు. భీష్ముడు పలికెను: భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకమనేవి 7 లోకములు. ఈ లోకములపై ఆధిపత్యం ఎలా కలుగును? దేవతలచే గౌరవింపబడువాడు ఎవడు? ఇహలోకంలో రూపము, ఆయురారోగ్యములు, ఐశ్వర్యము, శుభము కలుగుట ఇట్లు. పులస్త్యుడను: పూర్వం దేవతల శత్రువులను నాశనం చేయమని ఇంద్రుడు అగ్నిని, వాయువును ఆజ్ఞాపించెను. అప్పుడు వారిరువురు 1000 మంది దానవులను దగ్ధం చేసిరి. అప్పుడు తారకుడు, కమలాక్షుడు, కాళదంష్టుడు, పరావసుడు, విరోచనుడు, సంహ్రాదుడు సముద్రంలో ప్రవేశించిరి. వారిని బలహీనులుగా భావించి అగ్ని, వాయువులు వారిని విడిచిపెట్టిరి. అప్పుడు వారు రాత్రిపూట దేవతలను, మనుషులను, నాగులను, మునులను పీడించి తెల్లవారేసరికి తిరిగి సముద్రంలో ప్రవేశించేవారు. ఈ విధంగా వారు జలం యొక్క బలం వలన 12 యుగముల కాలం ఎవరికీ దొరకకుండా పీడించారు. దేవేంద్రుడు అప్పుడు మరలా అగ్నివాయువులతో, మీరు ఇప్పుడే సముద్రం ఇంకింపచేయడని పలకగా వారు, ప్రభు, ఈ పని ధర్మం కాదు. ఎన్నో జీవులందు నాశనం అయిపోవును కనుక వేరొక ఉపాయం ఆలోచించవలెను. ఒక్క ఆమడ మేరలో సముద్రంలో 100 కొలది ప్రాణులుండును. వారిని ఎలా నశింపచేయదుము అని పలకగా సురేంద్రుడు క్రోధంచే కన్నులు ఎరుపెక్క రోషంతో అగ్నివాయువులతో ఇట్లనెను: దేవతలు ఎప్పుడూ ఒక ధర్మంను అధర్మంతో ముడిపెట్టుకొనరు. విశేషించి మహానుభావులైన మీరిరువురు ఇలా చేయరాదు. ఓ అగ్ని, వాయువుతో కలిసి నీవు నా ఆజ్ఞను ధిక్కరించినందున మునివ్రత నిష్ఠ శరీరమును ధరించి ధర్మార్థ శాస్త్రరహితమైన జన్మను పొందదురుగాక. నీవు మానవ జన్మను ఎత్తినప్పుడు ఆ సముద్రమును మీరు మింగి శుష్కింపచేసినప్పుడు నీవు తిరిగి దేవత్వం పొందదవు. ఇంద్రుని శాపం వల్ల వారిరువురు తక్షణమే భూలోకంలో పడి కుండలో నుంచి జన్మించి మానవ రూపం పొందిరి. మిత్రావరుణుల వీర్యం నుండి వశిష్ఠుడు అగస్త్యులుగా జన్మించిరి. అగస్త్యుడు వశిష్ఠునికి తమ్ముడు. భీష్ముడు పలికెను: అగ్నికి మిత్రావరుణుల తండ్రులు ఎట్లయిరి? ఈయనకు కుండ నుంచి జన్మ ఎట్లు కలిగినది చెప్పవలెను. పులస్త్యుడు పలికెను: ఒకప్పుడు పురాణ పురుషుడు ధర్మసతుడై గంధమాదన పర్వతంపై గొప్ప తపస్సు చేసెను. ఈయన తపస్సుకు భయపడి ఇంద్రుడు వారి తపస్సుకు విఘ్నం కలిగించుటకు అప్సరసులతో వసంతుని, మన్మధుని ప్రేరేపించెను. వారి గీత వాద్యాదులచే, హావభావ విలాసములచే విష్ణువు మోహవశుడు కాలేదు. అప్పుడు మన్మధుడు, వసంతుడు, అప్సరగణము మిక్కిలి దుఃఖం పొందిరి. వారిని మరింత సంక్షోభ పెట్టుటకు నరాగ్రజుడు తన తొడ నుండి త్రిలోకమోహిని ఒక సుందరిని పుట్టించెను. ఆమెచే దేవతలందరూ మోహవశులైరి. వసంతుడు, మన్మధుడు కూడా మోహపడిరి. అప్పుడు హరి అప్సరసుల, దేవతల సమక్షంలో ఇట్లనెను: ఈమె ఊరువు నుండి పుట్టినది కనుక ఊర్వశి అని లోకమున పేరు పొందును. మిత్రుడు మోహవశుడై జగన్మోహిని అయిన ఆమెను రమ్మని పిలిచెను. ఆమె సరే అని పలికి సూర్యలోకానికి వెళ్ళుచుండగా దారిలో వరుణుడు ఆమెను కోరెను. అంతటా ఊర్వశి, మిత్రుడు నన్ను మీకంటే ముందు కోరెను, అందువల్ల నాకు మిత్రుడే భర్త అని పలికెను. అప్పుడు వరుణుడు, నీవు మనసు నాపై లగ్నం చేసి వెళ్ళమనెను. ఆమె సరే అనెను. అది తెలిసి మిత్రుడు, నీవు అసత్యంతో ప్రవర్తించినందువల్ల నీవు భూలోకమున పుట్టి చంద్రుని మనమునకు భార్యవు కమ్ము. మిత్రావరుణులు వారి వీర్యమును ఒక నీటి కుండలో విడిచిరి. దాని నుంచి పుట్టిన వారే ఈ ఋషి శ్రేష్ఠులు ఇరువురు. పూర్వం నిమి అను రాజు స్త్రీలతో జూదమాడెను. ఆ సమయంలో బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు అక్కడికి వచ్చెను. ఋషిరాకను గమనించిన నిమిని చూసి కోపించి విదేహుడవు కమ్ము అని శపించెను. అది విని రాజు, నీవు కూడా విదేహుడవు కమ్ము అని శపించెను. ఈ కారణం వల్ల వారు దేహం లేని వారే శాప విమోచనం కొరకు బ్రహ్మ వద్దకు వెళ్ళిరి. బ్రహ్మ ఆజ్ఞగా నిమి మానవుల కన్నులలో వసించెను. మానవులు కనురెప్పులు వాల్చినప్పుడు నిమికి విశ్రాంతి లభించెను. వశిష్ఠుడు జలకుండలో బ్రహ్మ వద్దకు వచ్చెను. ఆ కుండలో నుంచి 4 చేతులతో అగస్త్యుడు పుట్టెను. ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో కమండలము ధరించి అగస్త్యుడు పరమశాంతుడై జన్మించెను. మలయపర్వతమందు ఒక చోట వైఖానస విధానంతో భార్యతో బ్రాహ్మణ పరివారంతో ఎవరు చేయజాలని తపస్సు చేసెను. చాలా కాలం తర్వాత తారకాది రాక్షసులచే జగత్తు పీడింపబడట చూసి కోపంతో వరణాలయమును తాగివేశెను. ఇందువలన శంకరాది దేవతలందరూ ఈయనకు వరములు ప్రసాదించిరి. బ్రహ్మ, విష్ణు భగవానుడు వరములు నిచ్చుటకు వెళ్ళి, నీకు శుభమొగ్గుగాక, నీకేమి వరం కావాలనో కోరుకోవలసింది అని పలికిరి. అగస్త్యుడు పలికెను: 25,000 కోట్ల బ్రహ్మవర్షములు దక్షిణాకాశ మార్గమందు నేను విమానమందు ఉండవలను. నా విమానం ఉదయించుటకు ముందు నన్ను పూజించువాడు పర్యాయంగా సప్తలోకాధిపతి అగును.
పుష్కరంలో నా ఆశ్రమం కీర్తించువాడు పుణ్యాత్ముడగునుగాక. ఇదే నేను మీ నుంచి కోరుకునే వరము. ఇక్కడ భక్తితో శ్రాద్ధం చేసిన వారి పితృదేవతలు నేను స్వర్గంలో ఉన్నంతకాలము వారు కూడా స్వర్గంలో వసింతురుగాక. ఇదే నేను కోరుకునే వరము. ఇట్లే అగునుగాక అని చెప్పి వారు వెళ్ళిపోయిరి. అందువల్ల బుద్ధిమంతులు ఎప్పుడు అగస్త్యుని పూజించవలను. భీష్ముడు పలికెను. అగస్త్యమునికి అర్ఘ్యం ఏ విధంగా ఇవ్వవలను? అగస్త్యుని పూజించు విధానం ఏమిటి? పులస్త్యుడు పలికెను. రాత్రి అగస్త్యోదయమైన పిదప తెల్లవారుజామున తెల్ల నువ్వులతో స్నానం చేయవలను. తెల్లని వస్త్రములు ధరించి ఒక కలశం స్థాపించి అందులో పంచరత్నాలు ఉంచి వస్త్రంతో అలంకరించవలను. దానితో పాటు ఒక నేతి పాత్రను కూడా ఉంచవలను. కుంభం ముందు బొటనవేలంత బంగారు పురుష విగ్రహం 4 బాహువులతో ఉంచవలను. కుంభం చుట్టూ 7 ధాన్య పర్వతములుంచి కుంభముఖాన చతుర్భుజుని బ్రహ్మ నుంచి కంచుపాత్ర తెల్ల అక్షతలతో మంత్రంతో విప్రునికి ఇవ్వలను. చేయి చాచి కుంభంపై నుంచి దక్షిణ దిశగా ముఖం పెట్టి పాలిచ్చు తెల్లగోవుని దూడతో మనసు నిలిపి పూలమాలలో గంటయు అలంకరించి బ్రాహ్మణునికి ఇవ్వలను. అగస్త్య నక్షత్రోదయమందు 7 రాత్రుల ఉదయమందిలా ఇవ్వవలను. 17 సంవత్సరములు చేయవలను. ఎక్కువగా ఈ దానం చేయవలని కొందరందరూ. కాసపుష్పం వలె తెల్లని వాడా, అగ్నికి వాయువుకు జన్మించిన వాడా, మిత్రావరుణుల పుత్రుడా, కుంభమునందు పుట్టినవాడా, నీకు నా నమస్కారము. హోమమునకు ముందు ఫలములను త్యాగం చేయవలను. హోమమైన పిదప ఫలమును తినవచ్చు. ఈ విధంగా నివేదించిన వాడు రూపము ఆరోగ్యము పొందును, సప్తలోకములు పొందును. దీని చదివినవాడు విన్నవాడు విష్ణులోకమందు దేవగణమున చే పూజింపబడును. పులస్త్యుడు పలికెను. సౌభాగ్యమును ఆరోగ్యమును ఇచ్చినది, శత్రువులను క్షయింపచేసినది, భక్తిముక్తులను ప్రసాదించు వ్రతం చెప్పవలను. పులస్త్యుడు పలికెను. పూర్వం శివుడు పార్వతికి చెప్పిన కథలలో ఒక కథను నీకు ఇప్పుడు చెప్పెదను. గౌరీదేవి పలికెను. దేవేశ్వర, పూర్వం సావిత్రి నాకును లక్ష్మీదేవికి శాపమిచ్చినది. నేను లక్ష్మి వలె ప్రధానత్వం పొందుటకు మార్గమేమిటో చెప్పవలను. శంకరుడు పలికెను. దేవి, శ్రద్ధగా విను. స్త్రీ పురుషులకు చెప్పబడిన పరమోత్తమ ఆరాధనం శ్రావణమున కానీ, వైశాఖమున కానీ, లేక పావనమైన మార్గశిర మాసంలో కానీ శుక్ల తృతీయ నాడు తెల్ల ఆవాలతో స్నానం చేసి గోమూత్రము, గోరోచనము, గోక్షీరము, గోఘృతములను మరియు పెరుగుతో చందనమును కలిపి నుదుట తిలకం పెట్టుకోవలను. అది సౌభాగ్య ఆరోగ్యములిచ్చినది. లలితాప్రియం ప్రతిపక్షమందు పురుషుడు కానీ పుణ్యస్త్రీ కానీ ఎర్రని వస్త్రము, పువ్వులు ధరించవలను. వైధవ్యం పొందిన స్త్రీ తెల్లని వస్త్రములు ధరించవలను. కుమారి, సువాసిని అయిన స్త్రీ పలుచని చక్కని వస్త్రముల జత ధరింపవలను. దేవిని మొదట పంచగవ్యంతోనూ ఆ తర్వాత పాలతోనూ తేనెతోనూ అభిషేకం చేసి పుష్పగంధములచే పూజించవలను. తెల్ల పువ్వులతో నానావిధ ఫలములతో పూజించవలను. ధాన్యము, పేలాలు, ఉప్పు, బెల్లము, నేతితో కూడా పాలు, తెల్లాక్షతలు, తెల్ల నవ్వులతో ఈ విధంగా అర్చించవలను. వరదాయై నమః అని చెప్పి పాదములు, శ్రీయై నమః అని చెప్పి గుల్ఫములను, అశోకాయ నమః అని చెప్పి జంఘములను, పార్వత్యై నమః అని చెప్పి జానువులను, మాంగళ్యకార్యన్యై నమః అని చెప్పి ఊరువులను, వామదేవ్యై నమః అని కటిని, పద్మోదరాయై నమః అని చెప్పి జఠరమును, శ్రీయై నమః అని చెప్పి కంఠమును, సౌభాగ్యదాయిన్యై నమః అని చెప్పి చేతులను, సుముఖశ్రీయై నమః అని చెప్పి బాహువులను, దర్ప వినాశిన్యై నమః అని చెప్పి ముఖమును, స్మరదాయై నమః అని చెప్పి స్మితమును, గౌర్యై నమః అని చెప్పి ముక్కును, ఉత్పలాయై నమః అని చెప్పి కన్నులను, తుష్టై నమః అని చెప్పి లలాటమును, తలను పూజించవలను. కాత్యాయన్యై నమః అని చెప్పి శిరస్సును పూజించవలను. గౌరీదేవికి నమస్కారము, పుష్టికి నమస్కారము, కాంతికి నమస్కారము, శ్రీకి నమస్కారము, రంభకు నమస్కారము, లలితకు, వామదేవికి నమస్కారము. ఈ విధంగా పూజించి 16 దళములతో కర్ణికతోనూ పద్మమును రచించవలను. తూర్పున గౌరిని, అగ్నిమాలలో అపర్ణను, దక్షిణాన భవానిని, నైరుతి మూలలో రుద్రానిని, పశ్చిమాన సౌమ్య మదనవాసిని, వాయువ్యం పాటాలయ ఉగ్రను, ఉత్తరమున ఉమాదేవిని, కర్ణికలో సాధ్య, పద్య, సౌమ్య, మంగళ, కుముద, సతీ, భద్ర, లలితను స్థాపించవలను. పూలతో అక్షతలతో పూజించవలను. పూలతో అక్షతలతో నమస్కరించి సువాసిని పూజించి గీతమంగళ వాద్య ఘోషములతో మేళవించి ఎర్రని వస్త్రములు, మాలలో గంధాదులతో సువాసిని పూజించవలను. సింధూరము, కుంకుమతో స్నానము దేవికి చాలా ప్రియం కావున వాణ్ణి సువాసినులు శిరస్సును నందుంచి స్నానం చేయించవలను. పిదప ఉపదేశమిచ్చిన గురువును పూజించవలను. గురు పూజ లేనివి ఇవన్నీ వ్యర్థమే. మంత్రజపం
హోమములు చేసి నల్ల కలువలతో గౌరిని పూజ చేయవలను. మార్గశిరమున జాజి పువ్వులు, పుష్యమున పసుపచ్చని కురంటకములు, గోరంట పువ్వులు, మొల్లలు, తెల్ల కలువ, మాఘమందు వావిలి, జాజి పువ్వులతో, పాల్గొనమున చైత్రమున మల్లెలు, అశోకములు, వైశాఖమున గంధిపాటలములు, జ్యేష్ఠమున కమలములు, మందార పువ్వులు, ఆషాఢమున తామర పువ్వులు, శ్రావణమున మందారములు, మాలతీ పువ్వులతో దేవుని పూజించవలను. గోమూత్రము, గోమయము, ఆవుపాలు, పెరుగు, నెయ్యి, దర్భనీరు, మారేడు పత్రి, జిల్లేడు పువ్వులు, తామర పూలు, ఆవు కొమ్ము నీరు, పంచగవ్యము, మారేడు అనువిని క్రమంగా తినిపించవలను. ఈ ప్రాసనం భాద్రపద శుక్లమందు చెప్పబడినది. శుక్ల కృష్ణ పక్షములలో తదేనాడు దంపతులకు భక్తితో భోజనం పెట్టి వస్త్రమాల్య గంధాదులతో పూజించవలను. స్త్రీకి జీలకర్ర, ఉప్పు, చెరుకుగడ మరియు బెల్లం ఇవ్వవలను. పురుషునికి పండుతో పాటు ఒక బంగారు పద్మం దానం ఇవ్వవలను. దానమిచ్చి, దేవి, పరమేశ్వరుడు ఎలా నిన్ను విడిచి ఉండడో అలాగే నన్ను ఈ సంసార సాగరం నుంచి నన్ను ఉద్ధరించు. కుముద, విమల, నంద, భవానీ, వసుధ, శివ, లలిత, కమల, గౌరీ, సతి, రంభ, పార్వతి అను 12 నామాలను శ్రావణాది 12 మాసములలో స్మరించు నాయందు ప్రీతి చెందునుగాక అని స్మరించవలను. వ్రతం ముగించినప్పుడు శయ్యను, బంగారు పద్మమును బ్రాహ్మణ దంపతులకు ఇవ్వవలను. 24 లేక 12 లేక 8 లేక 4 బ్రాహ్మణ దంపతులను పూజించవలను. గురుపూజ ముందు చేసి తర్వాత అందరినీ పూజించవలను. ఇది అనంత తృతీయ వ్రతము, అనంత ఫలదాయకము. ఇందు దేవి సర్వపాపహరము, సౌభాగ్య ఆరోగ్యములను వృద్ధిపరచును. లోభం చే దీన్నెన్నడూ ఉపేక్షించరాదు. స్త్రీ కానీ పురుషుడు కానీ ఉపవాసపూర్వకంగా వ్రతం జరపవలను. గర్భిణి, ప్రసవించినది, కుమారి, వ్యాధిగ్రస్తురాలు, మైలపడినది అయిన స్త్రీ ఇంకొకరిచే చేయించవలను. ఈ అనంత తృతీయ వ్రతం ఆచరించిన వాడు 1,000,000 కల్పములకు పైగా శివలోకమందు విహరించును. పేదవాడును 1 సంవత్సరమున వాసముండి ఈ పుష్పాదులతో మంత్ర విధానంతో చేసినచో ఫలమును పొందును. తన శుభం కోరి స్త్రీ అయిన ఈ వ్రతం చేసినచో గౌరీదేవి అనుగ్రహమును పురుష జన్మమును పొందదు. ఇది చదివినా విన్నా ఇచ్చట మనసు అర్పించిన దేవతలచే, దేవతా సుందరులచే, కిన్నరులచే పూజితులగుదును. ఇప్పుడు నీకు సర్వపాప నివారకమైన మరొక తృతీయ వ్రతం చెప్పెదను. పూర్వకాలంలో ఈ వ్రతం రసకళ్యాణి వ్రతమని ప్రజలు తెలియదురు. మాఘశుక్ల తృతీయ నాడు వేకువజామునే లేచి గంధము, పాలు, నువ్వులతో స్నానం చేయవలను. దేవుని తేనె, చెరుకు రసము, గంధోదకములచే అభిషేకం చేసి కుంకుమ పూజ చేయవలను. లలితాయై నమః అని ఎడమ మడమను, శాంత్యై అని పిక్కలు, మోకాళ్ళను, శ్రీయై అని ఊరువులు, మదాలసాయై అని నడుమును, అమలాయై అని ఉదరము, మదనవాసిన్యై అని స్తనములు, కుముదాయై అని మాధవ్యై అని భుజము, కమలాయై అని భుజము పైని, సుఖస్మితి అని కనుబొమ్మలు, రుద్రాన్యై అని నుదురు, శంకరాయై అని ఎలకలు, మదనాయై అని మరల నుదురు, మోహనాయై అని కనుబొమ్మలు, చంద్రార్ధధారిణ్యై అని నేత్రములు, ఋష్యై అని మరల ముఖము, ఉత్కంఠిన్యై అని కంఠము, అమృతాయై అని ఉదరము, రంభాయై అని బాహువులు, విశోకాయై అని చేతులు, మన్మధాహ్వాయై అని హృదయము, పాటలాయై అని ఉదరము, సురతవాసిన్యై అని కటిని నడుమును, పంకజశ్రియై అని తొడలు, గౌర్యై నమః అని పిక్కలు, మోకాళ్ళు, శాంత్యై అని మడమలు, ధరాధరాయై అని పాదములు, విశ్వకాయై అని నమః అని శిరస్సు, కామిన్యై వాసుదేవై, జగశ్రీయై, ఆనందాయై, నందాయై నమో, భవాన్యై, సుభద్రాయై నమో నమః అని ఇలా యథావిధిగా పూజించి బ్రాహ్మణ దంపతులను అర్చించవలను. వారికి మధురాన్నం భోజనం పెట్టి మాత్సర్యం గనుక మోదకములతో, ఉండ్రాళ్ళు, మిఠాయి లాంటి భక్ష్యములతో, ఉదక కుంభము, తెల్లని వస్త్రములు 2 ఇది లవణ వ్రతము స్వీకరించుగాక. బంగారు కమలము, గంధము, పూలమాలతో ఇచ్చి కుముదాదేవి నా యందు ప్రీతి చెందుగాక అని పలికి లవణ వ్రతం ఆచరించవలను. ఈ విధంగా దేవుని ప్రతి నెలా పూజించవలను. మాఘమాసం మొదలు ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవత పేరు చెప్పి నా యందు ప్రీతి చెందునుగాక అని చెప్పవలను. ఈ దేవతల పేర్లు వరుసగా కుముద, మాధవి, రంభ, సుభద్ర, శివ, జయ, లలిత, కమల, అనంగ, రతిలాలస. ప్రతి నెల పంచగవ్య ప్రాసన చేయవలను. ఉపవాసం చేయవలను. ఉపవాసం చేయుటకు శక్తి లేని వారు నక్తం చేయవచ్చును. రసకళ్యాణిని అను ఈ వ్రతంను స్త్రీలు చేయవలను. తిరిగి మాఘం రాగానే 4 చేతులు కలిగిన గౌరీ వ్రతమును బంగారంతో చేయించవలను. ముత్యాలతో, వెండి కన్నులతో, పంచరత్నములతో, జపమాలతో, కమండలంతో ఉండవలను. వస్త్రంతో, పాత్రలతో పాటు వీటన్నింటినీ భవాని నా యందు ప్రీతి చెందునుగాక అని పలికి బ్రాహ్మణ దంపతులకు ఇవ్వవలను. రసకళ్యాణిని అను ఈ వ్రతమును చేయువాడు సమస్త పాపముల నుండి తక్షణమే విముక్తిని పొందును. 1000 జన్మలలో కూడా అతనికి దుఃఖం ఉండదు. 1000 అగ్నిష్టోమములు చేసిన ఫలమును పొందును. సుమంగళి, కన్యా, విధవరాలు కూడా ఒకే ఫలమును పొందును. దీన్ని చదివినా విన్నను పాప విముక్తులై గౌరీలోకమునకు వెళ్ళును. కుముదాదేవి నా యందు ప్రీతి
ప్రీతి చెందునుగాక అని పలికి లవణవ్రతం ఆచరించవలను. ఈ విధంగా దేవుని ప్రతి నెలా పూజించవలను. మాఘమందు ఉప్పు, పాల్గొనమున బెల్లము, చైత్రమందు వెన్న, వైశాఖమందు తేనె, జ్యేష్ఠమందు పానీయము, ఆషాఢమందు జీలకర్ర, శ్రావణమందు పాలు, భాద్రపదమున పెరుగు, ఆశ్వయుజమున నెయ్యి, కార్తీకమున తేనె, మార్గశిరమున ధనియాలు, పుష్యమందు పంచదార తినరాదు. వ్రతం చివర మరియు ప్రతి నెల రకరకాల భక్ష్యములతో నిండిన పాత్రను సాయంత్రం ఇవ్వవలెను. మాఘమాసం మొదలు ఒక్కొక్క దేవత పేరు, మాఘమాసం మొదలు ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవత పేరు చెప్పి నా యందు ప్రీతి చెందునుగాక అని చెప్పవలను. ఆ దేవతల పేర్లు వరుసగా కుముద, మాధవి, రంభ, సుభద్ర, శివ, జయ, లలిత, కమల, అనంగ, రతిలాలస. ప్రతి నెల పంచగవ్య ప్రాసన చేయవలను. ఉపవాసం చేయవలను. ఉపవాసం చేయుటకు శక్తి లేని వారు నక్తం చేయవచ్చును. రసకళ్యాణిని అను ఈ వ్రతంను స్త్రీలు చేయవలను. తిరిగి మాఘం రాగానే 4 చేతులు కలిగిన గౌరీ ప్రతిమను బంగారంతో చేయవలెను. ముత్యాలతో, వెండి కన్నులతో, పంచరత్నములతో, జపమాలతో, కమండలంతో ఈ విగ్రహం ఉండాలి. వస్త్రంతో కప్పాలి. వీటన్నింటినీ ఒక బంగారు ఆవు మరియు ఎద్దును, తెల్లని వస్త్రమును, పాత్రలతో పాటు భవాని నా యందు ప్రీతి చెందునుగాక అని పలికి బ్రాహ్మణ దంపతులకు ఇవ్వవలను. రసకళ్యాణిని అను ఈ వ్రతం చేయవాడు సమస్త పాపముల నుండి తక్షణమే విముక్తిని పొందును. 1000 జన్మల్లో కూడా అతనికి దుఃఖం ఉండదు. 1000 అగ్నిష్టోమములు చేసిన ఫలమును పొందును. సుమంగలి, కన్యా, విధవరాలు కూడా ఒకే ఫలమును పొందును. దీన్ని చదివినా విన్నా పాప విముక్తులై గౌరీలోకమునకు వెళ్ళుదురు. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.